ప్రపంచ మేధావి దేశం గర్వించదగ్గ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ స్వరాజ్ మైదానంలో లక్షలాది మంది ప్రజల మధ్య అట్టహాసంగా జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. 18.18 ఎకరాల సువిశాల మైదానంలో చేపట్టిన ప్రాజెక్ట్ దేశానికే తలమానికంగా నిలుస్తోంది. చరిత్రలో నిలిచిపోయేలా రూపుదిద్దుకున్న సామాజిక న్యాయ మహాశిల్పాన్ని జాతికి అంకితమిచ్చారు సీఎం జగన్. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు విజయవాడకు తరలివచ్చారు. ఊహించిన దానికంటే పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో విజయవాడ నగరం జన సునామీని తలపించింది. విగ్రహావిష్కరణ సందర్భంగా విజయవాడ సామాజిక చైతన్యవాడలా కనిపిస్తోందన్నారు సీఎం జగన్. 206 అడుగుల అంబేద్కర్ మహాశిల్పం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గా నిలుస్తుందన్నారు. అట్టడుగు వర్గాల తలరాతను మార్చిన మహానీయుడు అంబేద్కర్ మహావిగ్రహం అందరికీ స్ఫూర్తినిస్తుందన్నారు సీఎం జగన్. బాబాసాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ కూడా బతికే ఉంటాడు. ఎప్పటికీ కూడా మన అడుగుల్లోనూ మన బ్రతుకుల్లోనూ మన భావాల్లోనూ ఆయన ఎప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు. ఈ దేశంలో పెత్తందారితనం మీద, అంటరానితనం మీద, కుల అహంకార వ్యవస్థల దుర్మార్గుల మీద, ఆ దుర్మార్గాల మీద, అక్క చెల్లెమ్మలపై వివక్ష మీద పోరాటాలకు నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటాడు ఆ మహామనిషి. ఈ విగ్రహం చూసినప్పుడల్లా కూడా ఈ విగ్రహం పేదల హక్కులకు, మహిళల హక్కులకు, మానవ హక్కులకు, ప్రాథమిక హక్కులకు, సమానత్వ ఉద్యమాలకు, రాజ్యాంగ హక్కులకు నిరంతరం కూడా ఈ విగ్రహం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ విశేషాలు, అంబేద్కర్ స్మృతులను గుర్తు చేస్తూ సాగిన డ్రోన్ షో అందరినీ అలరించింది. విగ్రహావిష్కరణ అనంతరం అంబేద్కర్ జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించారు సీఎం జగన్. అధికారులు, నేతలతో కలిసి ఫోటో గ్యాలరీని తిలకించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహనీయుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఒక మహోత్సవంలా జరిగిందని, జీవితంలో ఇదొక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని హర్షం వ్యక్తం చేశారు అంబేద్కర్ అభిమానులు.